హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వీడియో ఏంటి అంటే పెళ్లి భోజనాల్లో ఎక్కువగా పెట్టే సేమియా కేసరి సింపుల్గా ఎంత ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు అయితే వేసుకోవాలి. జీడిపప్పులే కాకుండా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చండి. జీడిపప్పులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా అయితే 1 కప్పు వరకు అయితే వేసుకోవాలండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇంకొక 1 టేబుల్ స్పూన్ లేదా హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సేమియాలు వేయించేటప్పుడు మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు సేమియా అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సేమియా ఫ్రై చేసాం కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ వాటర్ మరుగుతున్న టైంలో సేమియాని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రోస్టెడ్ సేమియా ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మార్కెట్లో దొరికే రోస్టెడ్ సేమియా కంటే కూడా నార్మల్ సేమియా తీసుకొని నేతిలో రోస్ట్ అయితే చేసుకొని తర్వాత నేను చెప్తున్న విధంగా అయితే ప్రిపేర్ చేసేయండి. సేమియా కేసరి పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. ఇక్కడ మనకి సేమియా అంతా కూడా మెత్తగా, అంటే మరీ మెత్తగా కాదు, పలుకుగా అయితే ఉడికిపోవాలి. వాటర్లోనే సేమియా పర్ఫెక్ట్గా మనము కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. పంచదార అనేది మనం ఇక్కడ 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా స్వీట్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఎక్కువ అస్సలు తీసుకోవద్దు. లేదు మాకు స్వీట్ అంత వద్దు అనుకుంటే ఇంకొంచెం తక్కువ తీసుకోండి. అంటే 1 కప్పు కన్నా కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఈ విధంగా సేమియాలో పంచదార అనేది కరిగిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ సేమియా కేసరి అనేది దగ్గర పడుతూ ఉంది. ఈ టైంలో యాలకుల పొడి అయితే వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మంటను ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలు, చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట సేమియా కేసరి. ముందుగా మనం నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ప్రిపేర్ అవ్వాలండి. ఇంకొక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్నట్లయితే ఇంకొంచెం సేమియా కేసరి అనేది మనకి చిక్కబడుతుంది. అలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే. ఎంతో సింపుల్గా చాలా ఈజీగా సేమియా కేసరి ఎలా చేయాలనేది చూసాం కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకెవరైనా సేమియా కేసరి ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కొత్త వాళ్ళు కూడా విజిట్ చేసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి.